చంద్రబాబు నాయుడు గారు ఒక బిగ్ ప్లాన్‌తోనే ముందుకెళ్తున్నారు. ఆ ప్లానింగ్ ఏంటి అంటే ఏడాది లోపే అంటే ఎక్కడా కూడా ప్రతిపక్షానికి తమను విమర్శించే అవకాశం లేకుండా ఇస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి అందుతున్నాయా లేదా? ప్రజలకు వెళుతున్నాయా లేదా? సంక్షేమం అంటే ఒక పక్క అభివృద్ధి, అమరావతి రాజధాని విషయంలోనూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. అలాగే మెరుగైన సంక్షేమం అన్నాం వాటిని కూడా అందించాము అని నిరూపించుకోవాలి అంటే ఒక బిగ్ ప్లాన్‌తో అయితే ముందుకు వెళ్ళాలి. ఆ ప్లానింగ్ ఏంటి అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఒకేసారి అయితే పథకాలన్నీ అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వం ముందు ఉంది అని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అందుకే ప్రజలు కూడా పెద్దగా వ్యతిరేకత అయితే వ్యక్తం చేయట్లేదు. బీఆర్ఎస్ ద్వారా సర్వేలు నిర్వహించిన ప్రజలు వెళ్ళిన ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు ప్రజలు వెళ్ళిన ఎవరైనా అధికారులు వెళ్ళిన సచివాలయం సిబ్బంది సర్వేలు చేసినా సరే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అధికారుల పనితీరు మీద అనేది. అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఈ ఏడాదిలోనే కీలకమైన పథకాలు ఒకటి తల్లికి వందనం ఇప్పుడు మే నెలలో అమలు కాబోతోంది. అలాగే అన్నదాత సుఖీభవ, దాంతోపాటు మే నెల అవ్వగానే జూన్ నెలలో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహిళలకి ఇస్తానన్న 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నెలకి 1500 రూపాయలు అంటే ఏడాదికి 18,000 రూపాయలు. ఆ పథకాన్ని కూడా ఇమీడియట్గా అమలు చేసేసి సైలెంట్గా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఒకేసారి అమలు చేసే ముందు మాత్రమే ప్రకటిస్తే ఒక అతిపెద్ద బిగ్ ప్లాన్, ఒక బిగ్ బాంబ్ పేల్చి ప్రజల మన్ననలు పొందాలి, అలాగే మహిళల నుంచి ఒక అతిపెద్ద ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవాలి అనేది చంద్రబాబు గారు వ్యూహంగా పెట్టుకున్నారట. ఆ వ్యూహాన్ని జూన్ నెలలో సక్సెస్ చేయబోతున్నారు. ఇదే బాబు గారు ఒక అతిపెద్ద బిగ్ ప్లాన్కి అయితే స్కెచ్ గీస్తున్నారు. అంతేకాదు అదే రోజు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందట.